వీడియో చాలు చేసే ముందు నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత వీడియో చాలు చేస్తా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ షో ఎక్కడ వస్తుంది, ఏ టైంకి వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఏ ఎపిసోడ్ రివ్యూ చేస్తున్నావు, అది ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు, అది నువ్వు ఎక్కడ చూస్తున్నావు అని ఇట్లా కొంతమంది షో గురించి క్లారిటీ లేక నన్ను అడుగుతా ఉన్నారు. సరే, క్లారిటీ ఇస్తా. ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో. ఇది స్టార్మాలో రాత్రి 10 నుంచి 11 దాకా వస్తుంది. ఇది జియో హాట్‌స్టార్‌లో ఒకరోజు ముందే, అంటే ఈరోజు రాత్రి రాబోతున్న ఎపిసోడ్ ఒకరోజు ముందే రాత్రి 11:30, 12 మధ్యలో జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అయిపోతుంది. అందుకే నేను రాత్రే చూస్తున్నా, తెల్లారగట్ల 6కే వీడియో అప్లోడ్ చేస్తాను, రివ్యూ వీడియో. అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే సజెషన్లు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి మనం మూలకు పడ్డాం కాబట్టి, అంటే ఛానల్ నడిపిత్తలేం కాబట్టి, మధ్యలో తెలుసు కదా కొన్ని బాధాకరమైన సిచ్యువేషన్లు జరిగినాయి కాబట్టి మనం ఛానల్ నడిపేలేదు కాబట్టి సజెషన్లు లేవు, నోటిఫికేషన్లు ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు. అది మ్యాటరు. సరే, చాలా చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మీ డౌట్స్ అన్ని తీరినట్టే కదా. అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఇది అవసరం లేదు. ఎపిసోడ్ చూసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించింది? చూడని వాళ్ళకి పూస కూర్చున్నట్టు, ఏమంటారు, గులాబీ మొక్క కంటగట్టినట్టు ఇటుక పెట్టి ఇల్లు కట్టి అంత క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇలా శనివారం ఎపిసోడ్ అన్నట్టు, శనివారం అంటే వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి మనకి జడ్జెస్ వచ్చిర్రు. శ్రీముఖి వచ్చింది, అఫ్ కోర్స్ రోజు వస్తుంది అనుకోరు, శ్రీముఖి వచ్చిందండి, శ్రీముఖి అన్నట్టు ప్రతిరోజు వస్తుంది. సో ఈరోజు మనకి బిగ్ బాస్లో కదా, శనివారం అనగానే నాగార్జున గారు వచ్చి క్వశ్చన్స్ వేసి అడిగేసి కడిగేసి అట్లాంటివి ఏం లేవు. అంటే జడ్జెస్ వచ్చిర్రు, జస్ట్ ముచ్చట పెట్టిరు, జస్ట్ ఏమైనా లొల్లులు పెట్టుకుంటే కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిరు, 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసిరు అంతే. కానీ ఇవాళ ఏంటంటే మనకి ప్రతి శనివారం నాడు బిగ్ బాస్లో కదా, ఎవరు రియలు, ఎవరు ఫేకు, ఎవరు మీ జర్నీలో ల్యాడర్ అవుతారు, ఎవరు స్నేక్ అవుతారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. శాస్త్రంగా అంటే ఎవరు మంచి, ఎవరు చెడ్డు, ఎవరు అట్లా, ఎవరు ఇట్లా, ఎవరు రాంగ్, ఎవరు రైట్ అని చెప్పి క్రాస్ మార్కులు, ఇంటూ మార్కులు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. శాస్త్రంగానే ఈరోజు ఏం చేసిరంటే రియల్ అండ్ ఫేక్ అనేది పెట్టారు. ఎవరు రియల్ కప్పులు, ఎవరు ఫేక్ కప్పులు. అన్న మొన్ననే పెట్టారు కానీ రియల్ ఫేకు, హరిత హరీష్ వాళ్ళు ఫేక్ అని చెప్పి నువ్వు రాజు నన్నరు కా అన్న అంటారా? అది మొన్నరా, అది మొన్న మళ్ళీ పెట్టిర్రు. ఈసారి ఏం చేశారంటే బోర్డు పెట్టిర్రు అన్నట్టు. బోర్డు పెట్టి ఆ బోర్డు మీద జంటల పేర్లన్నీ పెట్టి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనిపిస్తుంది మీకని ఒక్కొక్క జంటను పిలుచుకొచ్చి నిలబెట్టి అడిగిచ్చారు అన్నట్టు. ఇందులో భాగంగా యాజ్ యూజువల్గా మనకు హరీష్ అన్న ఉన్నాడు కదా, హరిత గారిని కూడా పక్కన పెట్టండి. హరీష్ అన్న వర్సెస్ నూకరాజు, నటరాజు, ఇట్లా మంచి పంచాయతీలు జరిగినాయి. సోనియా సిద్ధు వర్సెస్ హరిత హరీషు, వసంతి కళ్యాణ్ వర్సెస్ హరిత హరీషు ఇట్లా జరిగినాయి. అంటే నూకరాజు, ఆసి అని అంటే ఇప్పుడు టాప్ స్కోర్ తోటి ఉన్న వాళ్ళు వాళ్ళే కదా, ఏం బాండ్ పాయింట్స్, అవి బాట్ పాయింట్స్ అంటారు, సరే బాండ్ క్రెడిట్స్ అంటారు, ఏందో సరే. ఆ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువ వచ్చిన లెవెల్ నూకరాజు, ఆసే వాళ్ళు నిన్న డిన్నర్కి వేరు కదా, క్యాండిల్ లైట్ డిన్నర్కి. ఓకే, అయితే వాళ్ళని కూడా ఫేక్ కపుల్ అన్నారు. ఎవరు, మన హరిత హరీష్ ఆఫ్ కోర్స్ అంటాడు అనుకోరి, అది వేరే విషయం. హరిత హరీష్, బ్రిట్టో, సంధ్య, అంజలి, పవన్ వీళ్ళంతా నూకరాజు, ఆసిని కూడా ఫేక్ కపుల్ అన్నారు. వాళ్ళ మధ్యలో పంచాయతీలు జరిగినాయి. నూకరాజు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఏడిసి లొల్లిపెట్టి ఆగమాగం చేసిండు. ఏం చేసిండు ఎందుకత. అండ్ ఇక చిన్న పంచాయతీలు కూడా ఉన్నాయి. జానుబాను వర్సెస్ అంజలి, పవను, వసంతి కళ్యాణ్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ అనాలి, కళ్యాణ్ వర్సెస్ మహేష్. మీరు తమిళ మీద ఫోటో చూసారు కదా, అగ్గు చేసుకోవడానికి వస్తుంటే డ్రామా చేయొద్దు అన్నాడు. అది ఆ సిచ్యువేషను. అఫ్ కోర్స్ దాని వెనకాల కారణం ఉంది. నిన్న కళ్యాణ్ పోయి మహేష్ నాకు చేసుకుందాం ట్రై చేసినప్పుడు ఏం జరిగిందో అదే రిపీట్ జరిగింది. కాకపోతే కళ్యాణ్ బాబుకి ముక్కు మీద కోపం ఉన్నది, కొంచెం మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉన్నది. అది ఎక్కడ దాకా దారి తీస్తుందో చూడాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అబ్బా కళ్యాణ్ కదా, ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు. అట్నే వసంతి కళ్యాణ్ వర్సెస్ ప్రియాంక శివ్ కూడా జరిగింది. చాలా జాగాల్లో కళ్యాణ్ హైపర్ అయ్యడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అది ఎటు దారి తీస్తుందో చూద్దాం. సరే, ఏం జరిగింది ఎందుకదా ఫటాఫట్ అని చెప్పేస్తా. టోటల్గా 2 సెగ్మెంట్లు అబ్బా ఈరోజు జరిగినాయి. ఒకటి, ఇక్కడికి వచ్చినందుకు మీకు ఏమనిపిస్తుంది, వారం రోజులలో మీరు ఏం వేసుకున్నారు. రెండోది, ఇది ఫేక్ రియల్. సరే రైట్, చాలా చేద్దాం. ఓపెనింగ్ తెల్లారగట్ల చిన్న పంచాయతీ జరిగింది. జడ్జెస్ రాకంటే ముందు హరీష్ చేసిన కామెంట్స్కి నీతు కంటతడి పెట్టుకుంది అని చెప్పి మన ప్రేమ గురు చెప్పాడు. అయితే అక్కడ ఏదో చిన్న ఇష్యూ జరిగింది, అది కూడా మనకు క్లారిటీగా చూపించచ్చు కదా. అండ్ ఆమె ఎందుకు ఫీల్ అయింది అనేది కూడా క్లారిటీగా చూపించలేదు. కాకపోతే ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే నీతు గారు అక్కడ పవన్ గారికి, ఎవరు మన అంజలి పవన్ అన్న ఆయనకి అండ్ సిద్ధుకి యోగా కొన్ని ఆసనాలు అట్లాంటివి, కొన్ని ఎక్సర్సైజులు అట్లాంటివి చూపిస్తూ ఉంటే, యోగా కన్నా ఎక్సర్సైజులు అని చెప్పాలి, ఎక్సర్సైజులు చూపిస్తూ అంటే హరీష్ భాయ్ కామెంట్లు చేసుకుంటూ పోయినట్టు తెలుసు కదా, అది మనకున్న అదే డిఫాల్ట్. కామెంట్ చేసుకుంటూ పోయిండు. ఆయన చూడడానికి ఏటో ఉంది, డిఫరెంట్గా ఉంది ఆయన చేసేది, చిన్నపిల్లలు ఉన్నారు జాగ్రత్త అనుకుంటే ఏదో కామెంట్ చేసుకుంటూ పోయిండు. సో ఆమె సరిగ్గా చెప్పట్లేదని, లేదంటే వీళ్ళు సరిగ్గా చేయట్లేదని సెన్స్లో కామెంట్ వేసిండు.
అది పూర్తి స్థాయిలో ఆమె ఎందుకు ఫీల్ అయింది అనేది కరెక్ట్గా చూపించలేదు, కానీ ఆయన అట్లాంటి కామెంట్లు పాస్ చేయడం అంత బాగా అనిపించలేదని ఆమె ఏడిచింది. ఏడిస్తుంటే నటరాజు మాస్టర్ ఉండి ఆయన గురించి పట్టించుకోక ఆయన అంతా డ్రామా చేస్తాడు, ఆయన అంతా యాక్టింగ్ చేస్తాడు, అర్థమవుతలేదు ఆయన గురించి. ఆయన ఎట్లా అంటాడంటే బిగ్ షాట్ అన్న గెటప్లో ఉన్న రావణాసురు రాసుంటాడు, నటిస్తాడు, ఇంకా బయటకు వస్తుంది మొత్తం, బయటకు వస్తే ఒరిజినాలిటీ బయటకు వస్తే అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, పూర్తిగా బయటకు వస్తే అర్థమైపోద్ది ఆయన గురించి, లైట్ తీసుకో ఆయన గురించి, అసలు ఆయన డ్రామా చేస్తున్నాడు, న్యాచురల్గా ఉండట్లేదు అంత, మనం ఎట్లున్నాం బయట ఎట్లున్నాం అట్లున్నాం, ఆయన ఏంది శివుడు అంటాడు అదంటాడు ఇది అంటాడు అనుకుంటా నవ్వుకుంటాడు అన్నట్టు. వదిలేయి, పట్టించుకోకు, ఏడవకు, ఇట్లాంటి మనుషులు నేను రెగ్యులర్గా చూస్తుంటాను, నువ్వు చూడవు కాబట్టి నీకు బాధ అనిపిస్తుంది, ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకోవద్దు అని కొంచెం ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసిండు. అఫ్ కోర్స్ హరీష్ అన్న ఉన్నప్పుడు మాత్రం ఈ మాత్రం ఉంటుంది దబిడే సరే. అయితే నాకు మీకు అనిపించింది అబ్బా ఒకనొక పాయింట్లో నూకరాజు ఆశయం మీద హరీష్ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, లేదంటే సంజయ్ బ్రిట్టో వాళ్ళు కానీ ఇంకా ఎవరన్నా చేస్తున్న కామెంట్లు కావచ్చు, కొంతవరకు నిజమే అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఎవ్రీ కపుల్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ రెస్పెక్ట్స్ అండ్ మన్ను మశానం ఈజ్ దేర్. అంటే ఇప్పుడు కపుల్లో ఒకరు హైపర్ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. ఆ టైప్లో ఇప్పుడు నూకరాజు ఆశయ వాళ్ళ మీద చాలామంది కామెంట్ చేసిర్రు, చిన్నప్పుడు చెప్తాను ఇక్కడ ఎందుకు ముందుందే ఎందుకు. సరే కట్ చేస్తే శ్రీముఖి వచ్చింది, తెలుసు కదా, వచ్చిందండి శ్రీముఖి. రాగానే ఎట్టుంటే తరికిట తై తిక తరికిట తై, ఇదో బీజం పెట్టిన ఆమె కోసం వచ్చింది. వెల్కమ్ టు ద మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఫ్రీక్వెల్ ఆఫ్ ద ఇండియన్ మోస్ట్ వాంటెడ్ కపుల్ ఫ్రెండ్లీ షో వావ్ అని అనౌన్స్ చేసింది. కపుల్స్ని పిలుద్దాం, కూర్చోబెడదాం, అందరిని కూర్చోబెట్టిన తర్వాత ఇక మోస్ట్ వాంటెడ్ జడ్జెస్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ రాధమ్మ ఈజ్ దేర్. అసలు అమ్మో మామూలు రాధమ్మ కాదని చెప్పి రాధా గారిని అనిల్ రవిపూడి గారు ఇక అందరిని పిలిచింది. ఇక రాధా మదిలో ఉన్న మన్మద బాధ అని చెప్పి ఆమె ఎంట్రీ. ఆ తర్వాత అనిల్ రవిపూడి గారు మన శంకర్ వరప్రసాద్ సాంగ్ నుంచి ఒక్క స్టెప్ పాడుతూ ఆయన వచ్చిండు. లయ గారిది ఏం పాట అబ్బా, లయగారిది ఏం పాట, వికాసో టుడున్ చిత్రమా, ఈ పాట తెలుసా మీకు? భలే ఉంటుంది పాట కదా. 3 ఎంట్రీలు అయిపోయినాయి, కూర్చొని పెట్టిన తర్వాత అనిల్ రవిపూడి గారు ఇక్కడున్న జంటలు ఈ వారం రోజులల్లో ఈ మ్యాన్షన్ హౌస్లా స్వసద్ది కళ్యాణ్ అంటది, మ్యాన్షన్ హౌస్ అంటది, ఈ మ్యాన్షన్లా ఏం నేర్చుకున్నారు అనేది మాకు తెలుసుకోవాలని ఉంది, ఎలా ఫీల్ అయ్యారు, ఏమనిపించిందని తెలుసుకోవాలని ఉందని అనగానే ఇంకా మాటకారి హరీష్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇక్కడ ఒకటి మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఉంది. అదేంటంటే హరీష్ స్టార్ట్ చేయగానే హరీష్ అంటాడు, నాకు చాలా రోజుల నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న తీరని కోరికలు ఉన్నాయి, అవన్నీ తీరిపోయినాయి, అవి తీర్చుకోవడానికి సాధ్యపడింది ఇక్కడ అని చెప్పింది. అంటే టైం కోరికలు అంటే మీరేమనుకున్నారు, టైం ఆ స్పెండింగ్ ఆఫ్ ద టైం, వాల్యుబుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వితౌట్ ఫోన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండ్ చేయడానికి టైం దొరికింది అన్న పాయింట్లో చెప్పిండు. చాలా బాగా అనిపించింది. అంటే అసలు మొత్తం మీరే మాట్లాడతారా, హరిత గారిని మాట్లాడినారా, ప్రతి దగ్గర కూడా మీరే మాట్లాడతారా, ఆమె అసలు మాట్లాడడానికి ఆమె స్కోపే ఇస్తలేరని శ్రీముఖి అడిగింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోరు. ఏంటిది, హరిత గారికి స్పేస్ ఇవ్వట్లేదు, ప్రతిసారి ఆయనే మాట్లాడుతుండు, ఎక్కడైనా ఆయనే మాట్లాడుతుండు. ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి శ్రీముఖి అడుగుతూనే ఉంది, ఆమెను మాట్లాడడానికి ఇవ్వు, ఆమె సైలెంట్గా ఉంది, మాట్లాడడానికి. ఈవెన్ మ్యాడ్ కౌచ్ అని మన నిఖిల్ ఉన్నాడు కదా, యాంకర్ నిఖిల్, ఆయన మ్యాడ్ కౌచ్ అనేది పెట్టినప్పుడు హరిష్ ఇంటర్వ్యూ దాంట్లో కూడా ఆమె అస్సలు మాట్లాడదు, ఈయననే మాట్లాడుతూ ఉంటాడు, ఆమెను మాట్లాడనివ్వండి, ఆమెకు వాయిస్ ఇవ్వండి, ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వండి అన్నట్టుగా చెప్తుంటాడు. ఇదంతా గుర్తుంచుకోవాలి మనం. అయితే ఇక్కడ అంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది అనగానే ఇక్కడ టక్కున మళ్ళీ హరీష్ గారు అందుకొని ఏమంటారంటే కెమెరా కాన్షియస్ వల్ల కొంచెం నాటినెస్ని చూపించలేకపోతున్నా అన్నాడు. అవునా, నాటి హరీష్ అంటే ఏం చేస్తారు మీరు అంటే కిచెన్లో ఇట్లా టచ్ చేస్తా అది ఏదో సంథింగ్ చెప్పేసిండు. వద్దులే, చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, వద్దులే. కానీ నెక్స్ట్ సోనియా సిద్ధు మీరేం నేర్చుకున్నారంటే ఫోన్ లేకుండా బతకచ్చు అని నేర్చుకున్నామని చెప్పి సోనియా అంటది. ఈవెన్ వాష్రూమ్కి పోయి గంటలు ఆ ఫోన్ పట్టుకొని పోయి లోపల కూర్చుంటాడు. ఇక్కడ అది లేకుండా ఉంది, వాష్రూమ్ అనేది లేదు కదా, ఇప్పుడు ఫోన్ తీసుకుపోవడానికి లేదు కాబట్టి టక్కన వస్తాడని చెప్తుంది. వాళ్ళకి తెలుసు కదా, ఎటు తిరిగి ఒక ఫన్ ఉంటుంది వీళ్ళది, న్యాచురల్ ఫన్ ఉంటుంది వీళ్ళది. నెక్స్ట్ నీతు నటరాజ్ మీద ఎట్లుందంటే అండర్స్టాండింగ్, బ్యాలెన్సింగ్. మా ఇద్దరిలో ఒకరు స్పీడ్ ఒకరు స్లో ఉంటాము. బేసిక్గా అదంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ మంచి వాల్యుబుల్ టైం దొరికిందని చెప్పి వాళ్ళు చెప్పారు. వసంతి కళ్యాణ్ మీద ఏంది అంటే మా హస్బెండ్ అంటే హౌస్లో పాజిటివ్ వైబ్ ఉంది కదా, ఈ పాజిటివ్ వైబ్ వల్ల మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఈ హౌస్లో అనగానే, హౌస్ కాదు ఇది మ్యాన్షన్ అంటది. ఎవరు, శ్రీముఖి. మ్యాన్షన్ హౌస్లో అంటది. మ్యాన్షన్ హౌస్ కాదు మ్యాన్షన్లో, అంతే, లవ్ మ్యాన్షన్లో అనాలి అని చెప్పి అంటారు. ఇది కట్ చేయకుండా వేసారు చూడు, అందరూ మ్యాన్షన్ హౌస్ అంటారని చెప్పి వేసేసారు. లవ్ మ్యాన్షన్లో అంటే ఓకే. అఫ్కోర్స్ మా ఆయన నాకంటే అందరితో ఎక్కువగా ఉంటున్నాను అందరూ అంటుండొచ్చు, కానీ ఆయన అట్నే ఉంటాడు.
ఏమో ఇంటి దగ్గర కూడా అంతే. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కాదు. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ జిమ్మే. సెకండ్ ప్రిఫరెన్సే నేను. ఇక్కడ కూడా ఆయన అందరితో ఉంటాడు అన్నట్టుగా చెప్పిన తర్వాత కళ్యాణ్ నుండి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇది నా ఇల్లు, ఇల్లంతా నా చుట్టాలు అనే కైండ్ ఆఫ్లో ఉన్నది నాకు అని ఈ కంప్లైంట్ అందరు ఇస్తారు కదా. ఏది కళ్యాణ్ వసంత్తో ఎక్కువసేపు ఉండట్లేదు అనే పాయింట్. సో అదే పాయింట్ డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సీరియస్ డిస్కషన్ దీని మీదే వచ్చింది. వసంతి కూడా చాలా క్లారిఫై చేసింది, నాకేం ప్రాబ్లం లేదు, ఆయన ఎట్నే ఉంటాడో నాకు తెలుసు అంటుంది. కళ్యాణ్ కూడా నాకు తెలుసు, ఇంకా మీకేం ప్రాబ్లం అన్నట్టుగా ఆయన అంటాడు. నేను ఇంతే ఉంటా, నేను జిమ్కి పోతా, జాగింగ్ పోతా, జిమ్ పోతా, జాబ్కి పోతా, ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తింటాము, టీవీ చూస్తాము, సినిమా చూస్తాము, ఇది మా లైఫ్ స్టైల్, ఇట్నే ఉంటాం. ఇంత స్పేస్ ఉన్నా కానీ అంత స్పేస్ని మేము క్వాలిటీగానే వాడుకునే ప్రయత్నం చేస్తాం అని చెప్పే ప్రయత్నం చేసిండు ఆయన. కళ్యాణ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. ఇట్లనే ఉంటా, అతుక్కొని ఉండాలి, ఇక్కడ కావాలని కెమెరా కోసం అతుక్కొని ఉన్నట్టుగా నేను ఉండాలంటే ఉండలేను అని చెప్పాడు. వసంతికి ఎక్కడనో ఫీలింగ్ ఉన్నది, మనకి చూస్తుంటే అర్థమవుతుంది. వసంతికి మీతో వాళ్ళు కదా అతుక్కొని ఉన్నట్టుగా మనం ఎందుకు అతుక్కొని ఉండొద్దు అన్న ఫీలింగ్ ఉంది. అందరూ చెప్తా అంటే కూడా ఇగో సొంతంగా లేకపోయినా కానీ కూసేగాడిది వచ్చి మేషగాడిదని జడగొట్టినట్టుగా ఇప్పుడు వసంతి కళ్యాణ్ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే పక్కన వాళ్ళు వచ్చి మీ ఆయన నీతో లేడు, అతుక్కొని లేడు, మీతో వాళ్ళంతా అతుక్కొని ఉన్నారు అన్నప్పుడల్లా ఏమి కలుగుతుంది కదా, మా ఆవిడు నాతో అతుక్కొని ఉంటలేడు అని గదే ఉన్నది అక్కడ వసంతికి. మీ లోపల గుట్ట అవుతుంది. కాకపోతే కళ్యాణ్ అసంటుడు కాదు. కళ్యాణ్ ఏంటంటే మొత్తం చిల్ బ్రో, ఫుల్ టు చిల్ బ్రో కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నాడు. ఆయన అట్లా ఉండే రకం కాదు. ఆయన దేత్తడి పోషమ్మ గుడి బ్యాచ్ ఉన్నది. అది ముచ్చట, రైట్. అయితే ఇక ఈ వసంతి కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ నా ఇండ్లు లెక్క ఉంది, ఇక్కడ నా చుట్టాలు లెక్క ఉన్నారు అన్నట్టుగా చెప్పిండు. ఆ తర్వాత కంప్లీట్ ఇక్కడ జాను టక్కులేసి మా బాను నాతో కంటే కళ్యాణ్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు కంప్లీట్గా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అసలు అనగానే అవునా ఇంకెవరికన్నా ఈ ప్రాబ్లం ఉందా, కళ్యాణ్ అందరు హస్బెండ్లను దూరం చేస్తున్న ప్రాబ్లం ఎవరికన్నా ఉందా వైఫ్ల కంటే, అందరు వైఫ్లు లేచిర్రు. మా వాడిని నాతో మాట్లాడకుండా కళ్యాణ్తో ఎక్కువ మాట్లాడుతున్నారు, అందరు లేచిర్రు, చాలామంది లేచిర్రు అన్నట్టు, అందరు కాదు కానీ చాలామంది లేచిర్రు. అది ఒక ఫన్ జనరేట్ అయింది. కానీ ఆ ఫన్ తర్వాత అది కొంచెం సీరియస్నెస్ కూడా పోయింది. మాట్లాడుకుందాం అది ఎక్కడ అనేది. నెక్స్ట్ నూకరాజు ఆసియా అంటే అసలు మాకు చాలా హ్యాపీ. మొత్తం అసలు అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇదంతా కూడా మేము మెమరబుల్ థింగ్. అండ్ నూకరాజు నా బట్టలు మడితే తిన్నాడు, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా ఆసియా చెప్పి నవ్వుతుంది అన్నాడు మంచిగా. అంటే ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు బాగా అని. లవ్ గురుకి థ్యాంక్ యూ, ఈ మ్యాన్షన్ హౌస్కి ఇచ్చి లవ్ మ్యాన్షన్కి థ్యాంక్ యూ ఇవన్నీ చెప్పారు అన్నట్టు. ఆ తర్వాత అంజలి పవన్ ఇక బబ్లీ అంజలిని చూసి చాలా ఏళ్ళైందని పవన్ చెప్తాడు. బబ్లీ అంజలిని చూసి చాలా ఏళ్ళైంది, ఆ అంజలిని చూసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి కపుల్కి ఇలాంటి హౌస్ అనేది అవసరము, ఇలాంటి టైము చాలా ముఖ్యం అని చెప్పారు. కానీ ఇక్కడ చూడు రే, ఒక్కో కపుల్లో ఒక్కోటి ఉంటుంది అబ్బా. అంజలి ఈజ్ మోర్ డామినేటింగ్ దాన్ పవన్. ఎందుకంటే పవన్ మాట్లాడుతుంటే కూడా ఒకసారి సడన్గా మాట్లాడుతుంటే ఇట్లా చేయడం పెట్టంగా ఆయన ఆగిపోయాడు. లైక్ దట్ ఏంటంటే తను కంట్రోలింగ్ పవర్ తీసుకుంది. ఒక్కో కప్పుల్లో ఒక్కో రకంగా. నూకరాజు ఆసియాలో నూకరాజు కంట్రోలింగ్ పవర్, ఆసియా మాట్లాడుతుంటే ఇట్లా చేయబెట్టి ఇట్లా పక్క కూర్చొని పెడితే అవి ఆగిపోతుంది అంతే. నువ్వు ఆగు అంటే ఆగిపోతుంది. అంటే ఎవరో ఒకరు తీసుకుంటారు, ప్రతి ఇంట్లో అట్నే ఉంటుంది అనుకోరి, ఎవరో ఒకరు తీసుకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా తీసుకున్నా కానీ నేను చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ కూల్ అండ్ హ్యూమర్ జోకులుగా లైట్ వేలో పోతూ ఉంటాను. సో అత్తమ్మ ఎట్లా అంటే ఇంకా కొంచెం అంటే స్ట్రిక్ట్, సీరియస్, ఫోకస్డ్, ఏదైనా పంచాయతీ ఉంటే ఆమె గట్టిగా మాట్లాడుతుంది, నేను కాంప్రమైజ్ చేసేస్తూ ఉంటాను. లైక్ దట్ అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క కపుల్లో ఒక్కో తీరుగా ఉంటుంది. నాకేమనిపించింది అంటే చాలా వరకు 90% కపుల్స్లో ఇట్నే ఉంటుందేమో, అంటే ప్రతి సంవత్సరం ఇట్నే ఉంటుందేమో అనుకుంటే అక్కడ ఉన్న 10 జంటలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఇప్పుడు కళ్యాణ్ వసంతిలను చూసుకుంటే ఒక టైపు, అంటే మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ కనబడుతున్నాయి చూడరు. కళ్యాణ్ వసంతి ఒక టైప్, నూకరాజు ఆసియా ఒక టైప్, సిద్ధు సోనియా ఒక టైపు. అసలు డిఫరెంట్ కపుల్స్ అబ్బా. మనం నటరాజ్ మాస్టరు, హరిత హరీష్ వీళ్ళ ఫ్యామిలీస్ సేమ్ ఉంటాయేమో అనుకుంటు కాదు. నటరాజ్ మాస్టర్ నీతో అసలు ఏమన్నా అండర్స్టాండింగా, ఎక్సలెంట్ అండర్స్టాండింగ్. తన ప్రాబ్లం ఈయనకి తెలుస్తుంది, అంటే ఆమె ప్రాబ్లం ఈయనకి తెలుస్తుంది, ఈయన ప్రాబ్లం ఆమెకి తెలుస్తుంది, అవసరాలు కూడా అట్నే తెలిసిపోతాయి. టక్ భలే కపుల్ అనిపించింది. లైక్ దట్ ఒక్కొక్కరు ఒక రకం, కానీ అందరూ మళ్ళీ అండర్స్టాండింగ్ తోటి ఉంటారు. సరే, చిన్నులు గున్నులు చెప్పండి అంటే చిన్నులు గున్నులు చెప్తారు. ఇక అసలు ఇంట్లో పని చేయడు, ఇక్కడ మస్తు పని చేస్తాడు, అక్కడ ఇంట్లో పని చేయమంటే ఏదైనా పని ఉంటే ఫోన్ మాట్లాడుకుంటా, నేను కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ మాట్లాడతా అనుకుంటా చేస్తూ ఉంటాడు. నాకు ఇక్కడ అర్థమైంది అంటే వర్క్ లేకపోతే, అంటే ఇంకేం పని లేకపోతే ఫుల్ టైం ఇస్తాడు అని అర్థమైంది. ఈవెన్ పడుకునే ముందు 5 నిమిషాల ముందు కూడా టైం కేటాయించి పడుకుంటాడు అన్నట్టుగా చెప్తున్నారు. చుట్టుపక్కల కూడా చెప్పారు అన్నట్టు.
టైం చాలా ఇచ్చి చాలా 100% లవ్ చేస్తాడు అసలు మొత్తం అని ఇట్లా చెప్తాడు. అండ్ ఇంకో విషయం చెప్తుంది, ఫ్యామిలీ లేదు మాకు బేసిక్గా అంటే జాను చెప్తుంది. వాళ్ళ సైడ్ ఫ్యామిలీ లేదు. ఇప్పుడు వాళ్ళ అన్న అంటే భాను వాళ్ళ అన్న యూఎస్లో సెటిల్, ఈయన ఒకడే ఉంటాడు, నేను మా అమ్మ అంతే, మొత్తం ముగ్గురమే ఫ్యామిలీ. ఎటు చూసినా ఎవరికి ఫ్యామిలీ లేదు. ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. అట్లాంటిది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ఫ్యామిలీలో ఈయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తాంటే భలే అనిపిస్తుంది. కళ్యాణ్తో ఫుల్ టైం స్పెండ్ చేస్తాంటే భలే అనిపిస్తుంది. అంటే ఇక జాను అంటది అన్నట్టు, ఒక బామ్మరిది ఉంటే అంటే నాకు తమ్ముడు అన్నట్టు బామ్మరిది ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో అట్లా ఉంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడికి వచ్చినాక. అంటే ఇక్కడ బామ్మరిది లాగా ఎవరన్నా అనిపిస్తుర్రా అని చెప్పి అడుగుతాడు అనిల్ రావుపూడి అన్న. అడగంగానే నాకు బావైనా బామ్మరిదైనా కళ్యాణ్ అంటే బామ్మరిది. ఆఖరికి అనిల్ రావుపూడి గారిని కూడా మీలో అంటే జాను అంటుంది, మీలో నాకు బ్రదర్ లాగా కనబడతారంటే బామ్మరిది అని చెప్పి అటు మళ్ళీ పిలుస్తారు. ఇదంతా ఒక ఫన్ సెగ్మెంట్ జరుగుతుంది, బాగానే ఉంటుంది. సో బాగానే వదిలేయాలి ఎపిసోడ్, మరి తీసి పారేస్తే అట్లా లేదు కానీ ఓకే, డీసెంట్లీ గుడ్. సంధ్య బ్రిట్టో పాపం కష్టపడి 4 ముక్కలు తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. అందుకే కంగ్రాచులేట్ చేసి లాంగ్వేజ్ టాపిక్ ఇక తీయకండి, ఆయన ఖచ్చితంగా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆయన ఎట్లా మాట్లాడినా మనకు అర్థమైతే అవుతుంది కదా, తన పాయింట్ అనేది మనకు అర్థమైతే చెప్తున్నాడు. అఫ్కోర్స్ బ్రిట్టో బాగా చెప్తాడు. బ్రిట్టో వెరీ నైస్, హ్యూమర్ కానీ టాక్టివ్నెస్ కానీ చాలా మంచిగా ఉంది, మాట్లాడే విధానం కూడా. తెలుగు రాదు కానీ మంచి మాట్లాడతాడు. సంధ్య కొంచెం సీరియస్ అవుతుంది కావచ్చు, కానీ బ్రిట్టో చాలా మంచిగా మాట్లాడతాడు, అంటే నైస్. అయితే ఇక టక్కున రాధా గారు అందుకొని, నేను తెలుగు ఆమెను కాదు, నేను పుట్టింది కేరళ, నన్ను పెంచి పోషించింది తమిళ అండ్ తెలుగు ఇండస్ట్రీ, నేను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది ముంబైలో, లాంగ్వేజ్ అనేది తీయకండి. నేను అంటే తన కెరీర్ స్టార్టింగ్లో ఫస్ట్ తెలుగు సినిమా చేసేటప్పుడు చాలా కష్టపడ్డా, 20 టేకులు తీసుకున్న ఫస్ట్ సీన్కి చాలా ఇబ్బంది అయింది. అప్పుడు కూడా శోభన్ బాబు గారు నవ్వుతూ వెల్కమ్ చేశారు. ఆ రోజు నీకు తెలుగు రాదని తొక్కేస్తే నేను ఇక్కడ ఉండకపోయేదాన్ని కదా అని చెప్పింది, తన వర్షన్ తను చెప్పింది. ఆ రోజు తెలుగు రాదు కాబట్టి అంటే ఎంకరేజ్ చేసిరు, ఇక్కడ దాకా వచ్చిర్రు. ఈ రోజుకి మీరు తెలుగు చక్కగా మాట్లాడలేదు అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి ఒక తరం అయింది, 2 తరాలు పోయినాయి అనుకోర్రి. మీ తర్వాత జనరేషన్లో చాలా హీరోల తరాలు మారిపోతున్నాయి. అయినా కానీ మీరు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ కూడా తెలుగుని పూర్తి స్థాయిలో మాట్లాడకపోవడం చాలా బాధాకరం అని నాకు అనిపించింది. సరే, అయితే ఆమె స్టోరీ చెప్పారు అండ్ వెరీ వెరీ నైస్. ఆ తర్వాత ప్రియాంక జైన్ సిద్ధు, మీకు ఎట్లా అనిపించింది అని అంటే, అసలు గ్లో వచ్చింది చూసిరా అంటది. ఎక్కడ అంట శ్రీముఖి వచ్చింది చూడండి, చికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు గ్యాప్ ఫీల్ అయిపోయింది. అసలు ప్రతి అమ్మాయి లోపల బాధపడుతూ ఉంటుంది, హస్బెండ్ మామూలుగా హస్బెండ్స్ వీళ్ళది కాదా కప్పులు బాధపడుతూ ఉంటుంది, టైం కేటాయిస్తలేడని. ఆ టైం ఇక్కడ దొరికింది, మస్తు. మేమంతా ఇప్పుడు ఆకాశంలో ఉన్నాం, టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నట్టు ఉన్నది, మాకంతా గాలిలో తేలుతున్నట్టుంది, ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా చెప్పింది. శ్రీముఖి యాక్ట్ చేసుకోండి అంటుంది. అయ్యో నూకరాజు ఆస్తి చెప్పినప్పుడు కూడా యాక్ట్ చేసుకోండి ఈ వాళ్ళు అతన్నా ఇస్తుర్రయ్య ఆకులకి ఇస్తారంటే మీరు మళ్ళీ అడిగి మరీ పెట్టించుకోమంటే అల్లుకుంటారా, తగ్గేదేలే అంటారు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా ఎట్లుందంటే ఫ్రీ టైము అంత మంచిగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. రైట్, హైలైట్ చెప్తా. రియల్ కపుల్ ఎవరు అంటే మహేష్ శాండ్రా వాళ్ళేమో హరిత హరీష్ని రియల్ కపుల్ అన్నారు, హరిత హరీష్ వాళ్ళేమో మహేష్ శాండ్రా వాళ్ళని రియల్ కపుల్ అన్నారు. సరిపోయారు ఇద్దరును అనిపించింది నాకు. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కానీ మహేష్ శాండ్రా మళ్ళీ లోపలికి వచ్చారు. రేపు ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు చెప్పండి, కింద కామెంట్లలో చెప్పేయండి, చూద్దాం, గెస్ చేయండి. గెస్ చేయండి. ఎవరు ట్రూ కపుల్ ఎవరు ఫేక్ కపుల్ అనేది చెప్పాలి అని చెప్పి చెప్పారు. ఫస్ట్ స్టార్ట్స్ విత్ నూకరాజు అండ్ ఆసియా. నాకు ఇక్కడ నూకరాజుతో ఒక పాయింట్ నచ్చలేదు. హరిత హరీష్కి నూకరాజు ఆసియాకి మధ్యలో ఉన్న ఆ దూరం అనేది తెగిపోయింది. అంటే దూరం అనేది తగ్గిపోయింది. బేసిక్ ఏంటంటే నిన్న టాస్క్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అని చెప్పి నిన్న టాస్క్లో క్వశ్చన్ చేస్తే నూకరాజు ఆసియా వాళ్ళు గెలుస్తారు అని చెప్పి ఒక మాట అంటాడు మొన్న హరిత హరీష్ అని, గెలిచే ఛాన్స్ ఉంది, నేను ఫేక్ అన్నా కదా, వాళ్ళు కాదని నిరూపించుకుంటారు, ఖచ్చితంగా మంచిగా ఆడతారు, కమ్యూనికేషన్ బాగుందని నిరూపించుకుంటారు అన్నట్టుగా చెప్పిండు. ఆ తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత వచ్చిరు, హగ్గులు షేక్ హ్యాండ్లు అన్నీ అయిపోయినాయి, కలిసిపోయారు. ఇక మళ్ళీ అది కంటిన్యూ అన్న వదిన అని చెప్పి మంచిగా పిలుస్తాడు, ఉంటాడు, కలుస్తాడు. నిన్న టాస్క్లో కూడా హరిత హరీష్ వాళ్ళని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, అన్న డిఫరెంట్గా ఆలోచిస్తాడని చెప్పి అన్నాడు, కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫేక్ కప్పులు ఎవరంటే మళ్ళీ తీసుకొచ్చి హరిత హరీష్ ఫేక్ కప్పులు అని చెప్పి పెడితే హరిత హరీష్ కాలింది. అక్కడ ఏదైతే పాయింట్ అయితే ఉందో, ఈయన డ్రామా చేస్తాడు, ఈయన ఓవర్ చేస్తాడు, ఈ పాయింట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆయనకు ట్రిగ్గర్ అవుతాయి. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు మళ్ళీ నూకరాజు నువ్వు ఆసియాని తొక్కి పడేస్తున్నావు, నువ్వు అసలు ఆసియాని బయటకు రాణిస్తలేవు, నువ్వు అసలు మాట్లాడిస్తలేవు, ఆమెకున్న కామెడీ టైమింగ్ అనే టాలెంట్ని నువ్వు ఆమె ఒక పని చేయగానే ఆమె మీద పనిచేసి సపరేట్ చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ చెప్పాడు.
పంచుకు పని చేయడం అనేది కమెడియన్స్ లక్షణం. నువ్వు పని చేస్తే నేను పని చేస్తా. అది అది అలవాటు అంతే. గోడ కొట్టిన బంతిలాగా కమెడియన్స్ నోట్లో నుంచి పంచులు తిరిగి వస్తాయి. సుమా గారి మీద ఒక మాట అంటే ఆగుద్దా? ఎంత పెద్దోళ్ళన్నా రివర్స్‌లో ఇంకో మాట వస్తది. అది అలవాటు. అది నేచర్. అది కమెడియన్ లక్షణం. దాంతోటే వాడు కమెడియన్ అయితాడు. ఆసియా ఒక పని చేస్తే మీరు పని చేసి తొక్కేస్తున్నారు ఆమెని అని చెప్పి హరీష్ అన్నాడు. మీది సరిగ్గా లేదు కపులు జంట అన్నట్టుగా చెప్పిండు. కొన్ని ఉన్నాయి. నూకరాజు అప్పర్ హ్యాండ్ ఉంటది. ఇప్పుడు హరిత హరీష్‌లలో హరీష్‌దే అప్పర్ హ్యాండ్ ఉంటది. లైక్ దట్ ఇక నూకరాజుదే అప్పర్ హ్యాండ్ ఉంటది. కానీ ఇప్పుడు నూకరాజు వాళ్ళని ఫేక్ అనేసరికి హరిత హరీష్ వాళ్ళు వచ్చి వీళ్ళని ఫేక్ అన్నారు మళ్ళీ. ఇదొకటి జరిగింది అన్నట్టు. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టుగా జరుగుతా ఉన్నది ముచ్చట. అది మ్యాటర్. సరే నూకరాజు ఆసియా వచ్చి రియల్ కపుల్ ఎవరంటే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. అందరు నటరాజ్ మాస్టర్ అండ్ నీతు అని చాలామంది చెప్పారు. ఇక ఉన్న 10 మందిలో 8 మంది వాళ్ళ పేర్లే చెప్పారు. అంత బాగా నిజంగా అంత బాగా ఉంటున్నారు వాళ్ళు. అండ్ ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు కూడా సజెషన్స్ చెప్పడం కానీ మంచిగా మాట్లాడడం కానీ నీతు గారు చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ కూల్ అండ్ వెరీ 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 డౌన్ టు ఎర్త్తో చాలా నీట్గా మర్యాదగా పద్ధతిగా చాలా మంచిగా ఉన్నారు. వెరీ నైస్. నటరాజ్ మాస్టర్ అవసరమైతే పులి లేదంటే నార్మల్గా ఉంటే సైలెంట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రైట్. ఫేక్ ఎవరు అంటే హరిత హరీష్ అన్నారు. ఎందుకంటే ఇక ఆయన హట్ అయ్యిండు అక్కడ. తెలుసు నాకు నువ్వు పెడతావని తెలుసు అని చెప్పి ఆయన అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ ప్రేమ అని అనను కానీ నేనేమంటా అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని స్టార్ట్ చేసిండు ఇక్కడ హరీష్. నువ్వు ఆడుతున్న సేఫ్ గేమ్ నాకు అర్థమైందిలే అంటే, లేదన్నా అది కాదన్నా చెప్పేది ఏంటంటే అది నేను ముందుగా సారీ చెప్తున్నా సారీ అవసరం లేదంటాడు. చెప్తా అది నా మర్యాద, సారీ చెప్పడం నా మర్యాద అని. ఇక్కడ నూకరాజు హైపర్ అవుతాడు, ఏందో మాట్లాడతాడు. అబ్బా లాజిక్ లెస్కి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నూకరాజు అనిపించింది. ఓవర్ ఎగ్జైట్ అయ్యిండు, ఓవర్ ఎమోషనల్ అయిపోతాడు, ఏడుస్తాడు, ఆమెను మాట్లాడి ఆగంగతర చేసిండు. సరే ఆయన అంటే తప్పు, ఆయన కామెడీలు చేస్తాడు అక్కడ. ఓ సీరియస్ టాపిక్ నడుతున్నప్పుడు కామెడీ చేయొచ్చు కానీ ఎవరితో అంటే ఇప్పుడు హరీష్ లాంటి వాళ్ళతో చేయడం వేస్ట్. అది టాపిక్స్ డైల్యూట్ కాదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది అది. ఆ తర్వాత ప్రియాంక జైన్ అండ్ శివ్ వాళ్ళు వచ్చి చెప్పండి ఎవరు ఫేక్ కపుల్ ఎవరు రియల్ అంటే వసంతి కళ్యాణ్ ఫేక్ అనిపిస్తారు. ఎందుకంటే వసంతి ఎప్పుడు ఒక్కతే ఉంటుంది, కళ్యాణ్ అందరితో తిరుగుతూ ఉంటాడు, ఆమెతో తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. రియల్ కపుల్ అయితే నటరాజ్ అండ్ నీతు మాస్టర్ అనిపించింది అనగానే ఇక కళ్యాణ్ నేను డిఫెండ్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. అడిగా చెప్పంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు లవ్ అంటే. అతుకొని కూర్చోవాలంటే నావాలి కదంటే అతుకొని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు, అతుకొని కూర్చోవడం అని కాదు అని వీళ్ళు అంటారు. అంటే లేదు నేను అట్టే ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను యాడ్ ఆన్ మసాలా కెమెరాలు ఉన్నాయి కానీ మసాలా యాడ్ చేసి చూపించాలని నా వల్ల కాదు అన్నాడు. టక్కున అనిల్ రావుపూడి గారు మసాలా గీసాలా అట్లాంటి పదాలు వద్దు, మసాలా కాదు మామూలుగా మాట్లాడదాం, మసాలా ఏంది అని ఆయన అన్నాడు. అంటే వసంతి ఉండి తను అంతే, నేను చెప్పాను కదా తను అంతే, ఆయన అట్లానే ఉంటాడు. అంటే నా వల్ల కాదు, నేను ఇంతే ఇలానే ఉంటాం, మారాలని ట్రై చేస్తున్నా అని అన్నాడు. అనగానే మారాలని ట్రై చేస్తున్నావు కదా, అదే వాళ్ళు చెప్పింది. ఓకే మారడానికి ట్రై చేస్తున్నావు అంటే నీకు కూడా తెలుసు మారు అన్నట్టు చెప్పేసాడు. అది మ్యాటర్. ఆ తర్వాత నెక్స్ట్ బ్రిటో అండ్ సంధ్య వచ్చారు. ఎవరు ఫేక్ కపుల్? అవును మీకేమనిపించింది? ఇప్పుడు కళ్యాణ్ వసంతి ఫీల్ అవుతుంది, కళ్యాణ్ అది నేచర్ మనకు అర్థమైపోయింది. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు వసంతి ఫీల్ అవ్వడం కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో దూరం ఉంది అనిపిస్తుందా? మీరు షో చూస్తా అంటే ఓకే బాగానే ఉన్నారులే. ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం వచ్చినప్పుడైతే ప్రాబ్లంని అడ్డుకోవడానికి ఆయన బాధపడతాడు, ఎమోషనల్ అవుతాడు, నిలబడతాడు కదా. ప్రాబ్లం వస్తే వదిలేసి ఆమె చూసుకుంటుంది అంటలేడు కదా. యాజ్ ఎ హస్బెండ్గా తన రోల్ని పాటిస్తుండు కదా అని అనిపిస్తుందా? లేదంటే నిజంగానే అసలు ఈ కళ్యాణ్ ఏంది ఆమెతో ఉండనే ఉండడు, ఆయనకి ఆమె నచ్చదా అన్న ఫీలింగ్ వచ్చిందా చెప్పండి. నెక్స్ట్ బ్రిటో అండ్ సంధ్య నూకరాజు అండ్ ఆసియాని ఫేక్ అన్నారు. ఫేక్ అని అరుస్తూనే ఉంటాడు ఆమె మీద, డామినేటింగ్గా ఉంటాడు, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వడు అని చెప్పింది సంధ్య. ఆ అమ్మాయి ఓకేనన్నా సరేనన్నా అని చెప్తుంది కానీ నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి బయట పడదేమో కానీ ఆమె లోపల బాధపడుతుందేమో ఆమె మాట్లాడలేకపోతే అన్నట్టుగా. ఆయన టాస్క్లో యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే టాస్క్లో వచ్చేసరికి కాళ్ళగంతలు కట్టి పైన మనిషిని ఎత్తుకొని తీసుకొని పోవాలి అన్నప్పుడు పైన మనిషి గైడ్ చేయాలి. పైన మనిషి గైడ్ చేస్తుంటే అవుతొద్దమ్మా ఆగు సైలెంట్గా ఉండవు, నాకు అర్థమైంది నేను చూసుకుంటూ పోతున్నా అంటాడు బ్లైండ్ ఫోల్డ్ ఉండి. సో ఆయన రిస్క్ చేసుకుంటూ కష్టపడి పోతాడు, కరెక్ట్గానే పోతాడు. కానీ అక్కడ ఆసియన్ మాట్లాడి సైలెంట్గా ఉండు అంటాడు. ఈయన ఎక్కడ పడిపోతాడు, ఈయన ఎట్లా అని చెప్పి ఆమె టెన్షన్ పడతా అంటే ఈయన కాలుతోటి కొలతలు కొలుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. ఈయన ఆలోచన ఈయన ఆడే విధానం కరెక్టే, కాకపోతే ఏంటంటే అక్కడ చూడడానికి ఏంటంటే రూడ్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఒక టాస్క్ అయిపోయిన తర్వాత పోయినసారి ఛాలెంజ్లో రాదు విట్రా అని చెప్పి గట్టిగా అరవడం కానీ అంత అనవసరంగా అరిచినట్టుగా అనిపించింది. ఓవర్ కమాండింగ్, ఓవర్ డిమాండింగ్ ఉంది. కానీ వాళ్ళిద్దరు కపుల్ అంతే, ఒక్కొక్క కపుల్ ఒక్కో రకం. ఆయన అరుస్తాడు, ఆమె భరిస్తుంది, అది వాళ్ళ కపుల్ స్టోరీ. ఇప్పుడు హరిత హరీష్ది కూడా సేమ్ సిమిలర్ స్టోరీ, ఈయన అరుస్తాడు ఆమె భరిస్తుంది, సేమ్ సిమిలర్ స్టోరీ. నటరాజ్ మాస్టర్ది కూడా అంతే, నటరాజ్ మాస్టర్ అరుస్తాడు ఆమె భరిస్తుంది, అది వాళ్ళ కపుల్. అట్లా అంజలి పవన్ ఏంటంటే అంజలి అరుస్తుంది, పవన్ భరిస్తాడు, అంతే. ఒక్కొక్క రకం జంటకు ఒక రకంగా ఉంటుంది అని ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అట్లా ఉంటుంది అన్నట్టు. సో అట్లుంటేనే
ఒకరు హీట్ వేవ్, ఒకరు కూల్ వేవ్ లెక్క ఉంటేనే నడితే సంసారం, లేదంటే నడవదు. ఇద్దరం గెలుస్తామని చెప్పి ఈగోలకు పోతే సంసారం కోర్టులో ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఈ డిస్కషన్ జరగగా నూకరాజు ఆసి ఇక నూకరాజు ఘోరంగా హట్ అవుతాడు. మీరు 2 minutes చూసి డిసైడ్ అవుతారా, ఎట్లా డిసైడ్ అవుతారా, 5 minutes చూసి డిసైడ్ అవుతారా, 2 minutes చూసి డిసైడ్ అవుతారా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు. నేను రేపటి నుంచి నీతోటే ఉంటా, పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ చేసి నీ దగ్గరనే కూర్చుంటా. అండ్ ఆమె మాట్లాడుతుందా మాట్లాడతలేదా చూడండి, అది ఇది నేను డబుల్ గమ్ టేప్ ఒకటి కొనియండి, మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ఒక డబుల్ గమ్ టేప్ తీసుకొస్తే నేను రేపు మూతి మూసుకుంటా, రేపటి నుంచి నేను ఆసియానే మాట్లాడుతుంది అని చెప్పి అరుస్తాడు. ఎంత ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇక అనిల్ రావుపూడి గారికి కూడా ఫుల్ కోపం, సర నత్తంది కోపం. ఆయన కూడా నూకరాజు సైలెంట్గా ఉండు, అయిపోయింది కదా, అది చెప్తున్న సజెషన్ తీసుకో, లేదంటే డిఫైన్ చేయి, అరచుడు అవసరం లేదు, ఏడ్చుడు అవసరం లేదు, ఇవన్నీ మాటలు వచ్చేసినాయి. నెక్స్ట్ రియల్ ఎవరంటే నటరాజ్ అండ్ నీతు అని చెప్పారు. అగైన్ చాలా మంచి కాపులు, కుడిబి వానబి అసలు గ్రేట్ అన్నట్టుగా చెప్పేసి. ఆ తర్వాత రాధా గారు సీనియర్ కపుల్స్ని చూసి మీరు నేర్చుకుంటున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఆమె చెప్పింది. ఆ తర్వాత హరిత హరీష్ వచ్చి రియల్ ఎవరు అని అంటే మహేష్ అండ్ శాంట్రా అన్నది. ఇది ఆమె ఒపీనియను, హరిత గారి కాల్, అందుకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే మరి నీ ఒపీనియన్ ఏంది అని అంటే, నాదైతే నటరాజ్ మాస్టర్ అని నీతో ఓకే, వాళ్ళకి ఎక్కువ మంది ఓటేసారని చెప్పి ఇటు తిప్పిర్రా అని చెప్పి అంటారు పక్క నుంచి, అంతేగా. ఫేక్ ఎవరంటే నూకరాజు ఆసియా అంటే తెలుసు అన్నట్టుగా తలుపుతాడు అక్కడ నుంచి. నూకరాజు ఆసియా గెలిచారు, వాళ్ళు టాప్ స్కోర్ కొట్టిర్రు. కానీ నాకేమనిపించింది అంటే నూకరాజు గెలిచిండు, ఆసియా గెలవలేదు అనిపించింది. ఎందుకంటే టుగెదర్నెస్ లేదు వాళ్ళకి. నూకరాజు ఓవర్ పవర్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని అని చెప్పిండు. నాకు ఇక్కడ ఈయన చెప్తుంటే హరిత గారిని ఓవర్ పవర్ చేస్తాడు కదా ఈయన. నూకరాజు ఎట్లయితే చేస్తున్నాడో హరిత గారిని ఈయన అట్నే చేస్తాడు కదా. ఇంకా వాళ్ళదన్నా కామెడీగానో సీరియస్గానో నడుస్తుంది, వీళ్ళదేమో మ్యానిపులేషన్ తోటి నడుతూ ఉంటుంది కదా. సరే, ఆసియా కనబడట్లేదు అంటాడు, ఆసియా కనబడట్లేదు, నూకరాజే కనబడుతున్నాడు. అన్నా వదిన అని నిన్న టీంలోకి తీసుకున్నాడు, అంటే ఫేక్ అన్నా వదిన అని తీసుకున్నాడు ఆయన అంటాడు. ఆసియాలో టైమింగ్ ఉంది, దాన్ని తొక్కేస్తున్నాడు, అసలు తనని ఎదగనివ్వట్లేదు. పార్ట్నర్ ఎదగనివ్వకపోతే అది కరెక్ట్ కపుల్ కాదు, రియల్ రిలేషన్ లాగా ఉండదు, అది బ్యాలెన్స్ కనబడతలేదు. మంచి లవర్స్ కావచ్చేమో, మంచి కపుల్ కావచ్చేమో, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మాత్రం అసలు ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దెమ్ అన్నట్టుగా చెప్పగా నువ్వు ఒక రాజీగా స్టార్ట్ చేసిండు. నేను మాట్లాడతా అని చెప్పి, ఆసియా నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా నేను దొక్కేస్తున్నా అంటారేమో, సరే నువ్వు ఆగి నేను మాట్లాడతాను, ఈయన మాట్లాడి మళ్ళీ కట్ చేస్తే ఏంటంటే ఆమె మాట్లాడిస్తున్న చూడు, ఆమె మాట్లాడుతుంది చూడు అంటాడు, ఆమె లేచి మాట్లాడితే ఆపేసి ఈయన మాట్లాడతాడు. ఇది ప్రాబ్లం ఏంటంటే ఇది అవతలలోకి ఇదే కనబడుతుంది. కానీ వాళ్ళ జంట అంతే. మీ ఇద్దరి మధ్యలో ఇక నూకరాజు మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు రిలేషన్ అంటే 15 సంవత్సరాలు అన్నారు. అలాగే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలలో మీకు ట్రస్ట్ లేదు కాబట్టి మీకు ఒకరికొకరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు కావచ్చు, మాకు ట్రస్ట్ ఉంది, మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ కరెక్ట్గా అనిపించాయి అని. అంటే మనం జాగ్రత్తగా దాచుకునే విషయాన్ని కూడా వాళ్ళ ముందు చెప్తుంటాం అని చెప్పి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఈయన పిచ్చి మాట్లాడతాడు కదా. మనం మన మానాన్ని, మన శీలాన్ని అంతా తెరిచిపెట్టుకొని వాళ్ళకి చూపించినప్పుడు ఈ పాస్వర్డ్స్ ఒక లెక్క అన్నట్టుకంటే అవన్నీ అవసరం లేదు, మానాలు శీలాలు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈయన. వీళ్ళిద్దరి మధ్య టూ మచ్, 24 hours మీరు 5 minutes కూడా చూడరు, ఎలా మాట్లాడుతున్నారు మీరు, అసలు మా గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఏడ్చుడు స్టార్ట్ చేసింది ఇక నూకరాజు. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని డ్రామాలు కాదు, నువ్వు మంచి యాక్టర్ అని తెలుసు అని చెప్పి ఈయన అంటాడు. ఏడుతూ ఉంటాడు ఆయన. ఏడుతూ ఉంటే ఇక అసలు అనిల్ రావుపూడి గారు సూపర్ సీరియస్ అయిపోయి, ఇదేమన్నా రోడ్లో పంచాయతీ ఇష్టం ఉన్నట్టుగా వచ్చి కొట్లాడుతున్నారు, సీరియస్ అయిపోయారు. ఒకరికొకరు దగ్గరికి వచ్చి ఈయన ఏడ్చుకుంటూ పోయి కూర్చుండి చేస్తుంటే, ఏంది కూల్ అండ్ కామ్గా చెప్పు, ఎడవడం ఎందుకు. అండ్ హరీష్, మీరు ఇట్లా మీలాగా యాక్టర్ని కాదు ఇలాంటివి అనకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా యాక్టర్సే, మీలాగా యాక్టర్ని కాదని చెప్పి కించపరిచినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదంటే అపాలజీ చేస్తున్నా, ఓకే అపాలజీ అనుకుంటే వెళ్ళిపోయి కూర్చున్నాడు. అంజలి పవన్ వచ్చేసి రియల్ కపుల్ ఎవరంటే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. ఈ అంజలి పవన్ ఇద్దరికి, ఎస్పెషల్లీ పవన్ వర్సెస్ నటరాజ్ మాస్టర్, ఆ షోలో జరిగింది పంచాయతీ. ఆ షో నుంచి నీతోనే డ్యాన్సా బీబీ జోడ నీతోనే డ్యాన్స్ అనుకుంటా అందులో జరిగింది, అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళిద్దరికి మాటలు లేవు. సో ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళతోటి మేము బయట ఎట్లయితే ఉన్నారో అట్నే కనిపిస్తున్నారు, అట్నే ఉన్నారు వాళ్ళు. ఫేక్ అయితే నూకరాజు అండ్ ఆసియా అనిపిస్తుంది. ఆసియాని మాట్లాడినాడు, సేమ్ పాయింట్స్ చెప్పిండ్రు, మళ్ళీ ఛాలెంజ్ చెప్పాడు, అసలు మాట్లాడలేదు, అన్ని సందర్భాలలో సపోర్ట్ చేసినట్టు ఉండాలి, చాలా తొక్కేసినట్టుగా ఉంటాడు అన్నట్టుగా చెప్తుంటే, ఇక్కడ పవన్ని అంటే ఇక్కడ వీళ్ళ జంటను చూస్తే పవన్ అనే పర్సన్ ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు, మాట్లాడుతుంటే కూడా మధ్యలో ఆపేస్తుంది ఈమె. ఇన్ని జరుగుతుంటాయి లైక్ దట్, వాళ్ళ దానిలో జరుగుతుంది. ఆసియాని మాట్లాడివ్వట్లేదు, అరుచుకొని కూర్చొని ఇక రాజు ఉండి నేను మాట్లాడిన రేపటి నుంచి నువ్వే మాట్లాడు, నేను సైలెంట్గా ఉంటా అని చెప్పి, అంటే రాజు నన్ను మాట్లాడినివ్వట్లేదని మీరు ఎవరు అనుకున్నారు అని చెప్పి ఆమె మాట్లాడడానికి లేచింది.
నన్ను ఎక్కడ మాట్లాడనివ్వలేదు, ఎక్కడ మాట్లాడనివ్వలేదు చెప్పు అనగానే నూకరాజు ఉండి చేయబెట్టి కిందికి గుంచి అంటాడు. ఆమెను మాట్లాడనిత్తలేడు కదా. రైట్. ఎగ్జైట్ అవ్వద్దంతా అవసరం లేదు, ఎగ్జైట్మెంట్ చాలా టూ మచ్ ఎగ్జైట్ అవుతున్నావు, మామూలుగా కామ్గా కంపోజర్ చెప్పొచ్చు అని చెప్పి అనిల్ రావుపూడి గారు క్లాస్ పీకిండు. మళ్ళీ లయా గారు కూడా చాలా సీరియస్గా, ఇట్లా నాకు నూకరాజు నువ్వు నాకు చాలా వీక్గా అనిపిస్తున్నావు, చైల్డిష్గా అనిపిస్తున్నావు, నాకు అస్సలు నచ్చట్లేదు. 10 మంది 10 చెప్తారు, 10 సార్లు కోప్పడతావు వాళ్ళ మీద, 10 సార్లు ఇట్లా తయారవుతావు, ఏంటి అంత వీక్గా అనిపిస్తున్నావు, చాలా చాలా చైల్డిష్ బిహేవియర్ ఉంది అంతా అని చెప్పి లయా గారు గట్టి సీరియస్ అయ్యారు. ఇవి రేపు ఇచ్చే పాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏంటంటే రేపు జడ్జెస్ పాయింట్స్ ఇవ్వబోతున్నారు వీళ్ళకి. ఆ జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ని బట్టి వీళ్ళల్లోంచి ఎలిమినేషన్ ఉంటుందంట. అంటే ఇప్పుడు స్కోర్ ఫైనల్గా స్కోర్ ఎంత అనేది చెప్పారు, అందరికి ఎంతెంత వచ్చినాయని కొన్ని మార్పులు చేర్పులు చేసి చెప్పారు. నూకరాజు టాప్లో ఉన్నాడు 50 పాయింట్స్ తోటి. సో నూకరాజు టాప్లో ఉన్నాడు, కానీ ఈ బిహేవియర్ అంతా చూసిన తర్వాత నూకరాజుకి పాయింట్స్ ఇయ్యరు. అప్పుడు ఏమవుతుంది, నూకరాజు పాయింట్స్ అట్నే ఉంటే మిగతా వాళ్ళ పాయింట్స్ పెరుగుతాయి. అందుకే ఒక మాట చెప్తారు అన్నట్టు, 1వ ప్లేస్లో ఉన్న వ్యక్తి 4వ ప్లేస్ కూడా పోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము కూడా జడ్జిమెంట్లో పాయింట్స్ ఇస్తాం కదా అని చెప్పిండు. సరే, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతో వచ్చారు, ఫేక్ ఎవరు అంటే హరిత హరీష్ అని పెట్టేసిండు. ఆయన ఎవరు బెస్ట్ కపుల్ ఎవరు రియల్ కపుల్ అంటే నటరాజ్ మాస్టర్ నీతో అని చెప్పిండు కదా హరీష్. అయితే వీళ్ళు ఫేక్ అని చెప్పారు, చెప్పగానే ఆయనకు సర్వన్గా ఆడింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇండివిజువల్గా గుర్తింపు తెచ్చుకొని మేము ఇక్కడికి వచ్చినాం అనగానే పేరు గురించి మీరు మాట్లాడేది అని చెప్పి శ్రీముఖి గారు, ఎస్ హరిత హరీష్ అనే పాయింట్ తోటి వీళ్ళు వచ్చారు. కెమెరాలు ఉన్నాయని చూపించుకోవడం కనబడుతుంది, అందుకే ఫేక్ అనిపిస్తుంది, క్లియర్గా కనబడుతుంది, ఫోకస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. మేడం ఇద్దరు గురించా అని అంటే, లేదు లేదు మేడం మీరు కాదు మేడం, ఓన్లీ హరీష్ గారి గురించి చెప్తున్నా, ఆయన ఉద్దేశించే చెప్తున్నాను నేను అనగానే హరిత గారు టక్కున వాయిస్ రేజ్ చేసి, మీరు చాలా కాంట్రడిక్టివ్గా చెప్తున్నారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇక్కడ మిగతా కపుల్స్ అందరినీ నేను బయట చూసినా ఇక్కడ చూసినా అన్నారు. మీరు బయట చూసారు ఇక్కడ చూసారు కాబట్టి మీకు తేడా తెలుస్తుంది, మీరు మమ్మల్ని బయట చూడలేదు కాబట్టి మీకు ఇట్లా. హరిత హరీష్ అనేది ఇక్కడ పుట్టింది కాదు, దీనికోసం పుట్టింది కాదు అంటే, వేరే షో కోసం కూడా ఇదే పాయింట్ తీసుకొచ్చి వేరే షో దాని గురించి మాట్లాడద్దు ఇక్కడ కాబట్టి వేరే షోలో కూడా ఇదే కదా పాయింట్ తీసుకొచ్చిందని చెప్పి అన్నాడు. అగ్ని పరీక్ష బిగ్ బాస్ అంతటా ఇదే కదా పాయింట్ అనే సెన్స్లో చెప్తాడు అన్నట్టు. హరీష్ ఏమంటాడంటే, మా జంట మేము ఇట్లా ఫేమస్ కావాలి అని అనుకుంటే కనుక మేము మాకు సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది అక్కడనే ఫేమస్ అవ్వచ్చు, కానీ మేము ప్రపంచానికి అక్కడనే చెప్పుకోవచ్చు, కానీ అట్లా చేయలేదు అండ్ మేము దానికోసం అని చెప్పి రాలేదు. మీకు తెలియదు కాబట్టి మమ్మల్ని తప్ప అనుకుంటున్నారేమో, మీరు పొరపాటు పడుతున్నారు అంతే, కెమెరా కోసం అసలు మేము ఏం చేయట్లేదు అన్నారు. కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళు ఏం చేసినా కెమెరా కోసం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది, అంతా డ్రామా లెక్క చేస్తూ ఉంటాడు అంతే. ఈయన ఓవర్ యాక్టింగ్ డ్రామా కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈయనది, అందువల్ల ఇది ఆయన రియల్ అయినా రీల్ లెక్కనే అనిపిస్తుంది. సరే, ఇక రియల్ కపుల్ ఎవరంటే అంజలి అండ్ పవన్ అని చెప్తాడు, ఎందుకంటే ఇచ్చితినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంతే మరి. అయితే ఇదే పాయింట్లో పెట్టేసినట్టు, అంటే వాళ్ళు బయట ఎట్లుంటారో ఇక్కడ కూడా అట్నే ఉన్నారు అని చెప్పి ఒక పాయింట్ చెప్పేసి పెట్టేసిండ్రు, అయిపోయింది. నెక్స్ట్ వసంతి కళ్యాణ్ వీళ్ళు వచ్చారు. రియల్ కపుల్ ఎవరంటే అంజలి పవన్ అన్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేసారు వాళ్ళ లైఫ్ని అన్న ఫీలింగ్ వస్తుంది, వాళ్ళ ఫ్రెష్ జంటలాగా అనిపిస్తుంది, జర్నీ మంచిగా ఉంది అన్నట్టుగా అన్నారు. ఫేక్ ఎవరంటే హరిత హరీష్, ఎందుకంటే ఆయన చెప్పే పాయింట్స్ అన్నీ నాకు అసలు నచ్చట్లేవు. ఒకటి, ఆ రెస్పెక్ట్ ఇవ్వడు ప్రాసెస్కి, నిన్న లేచి వెళ్ళిపోయాడు ఆ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు, అది నాకు నచ్చలేదు. రెండోది, ఆ జాకెట్ ఇచ్చిన ఆ పాయింట్ అట్లాంటివి నాకు కొన్ని నచ్చట్లేవు, అందుకని చెప్పండి ఆయన సైలెంట్గా ఉండి అయిపోయింది. నెక్స్ట్ మన సోనియా సిద్ధు వీళ్ళు వచ్చి జానుబానుకి రియల్ కపుల్ అని పెట్టి కాబట్టి జానుబాను వచ్చి సోనియా సిద్ధుకి రియల్ ఇచ్చినమ్మా పుచ్చుకుంటున్నమ్మా. అండ్ ఫేక్ ఎవరంటే హరిత హరీష్ ఎందుకంటే వాళ్ళది రిలేషన్ అసలు అక్కడ ఏంటంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళది అద్భుతం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లేదు, వాళ్ళదే అద్భుతం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది, అది నాకు కరెక్ట్గా అనిపిస్తలేదు అని సోనియా చెప్తుంది. తర్వాత నెక్స్ట్ జానుబాను వచ్చేసి రియల్ కపుల్ వచ్చేసి సిద్ధు సోనియా, ఎందుకంటే ఓటమైనా గెలుపైనా ఏదైనా బాధ అయినా అన్నిట్లో కూడా మంచిగా ఉన్నారు, నవ్వుకుంటూ ఫన్నీగా ఉంటారు, వెరీ నైస్. అండ్ ఫేక్ ఎవరంటే అంజలి పవన్ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు చేసే క్యూట్ థింగ్స్ జాను చెప్తుంది, వీళ్ళు చేసే క్యూట్ థింగ్స్ ఈ ముచ్చట్లన్నీ కూడా మా ముందు చేస్తున్నారు, వెనకాల లేదేమో అనిపిస్తుంది అన్నది భలే కనిపెట్టిందిగా, వెనకాల ఉండదు లేదు ముందే ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందా మీకు కూడా? ఇంకో పాయింట్ ఏంటంటే అంజలి గారే లీడ్ తీసుకుంటారు, అసలు పవన్ గారికి లీడ్ ఇయ్యరు, మాట్లాడడానికి ఇయ్యరు అనే పాయింట్ చెప్పింది. ఇది కూడా మ్యాక్సిమం కరెక్టే, ఇప్పుడు సేమ్ నూకరాజు ఆసియన్ మాట్లాడినట్టే అంజలి గారు పవన్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పింది ఏంటంటే, అంజలి గారు పవన్ గారు నిన్న ఈ లవ్ గురు పెట్టిన టాస్క్లో చాలా పెయిన్ఫుల్ థింగ్, లాస్ట్ డేకి సంబంధించిన మీ పాయింట్ చెప్పండి అన్నప్పుడు అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో అప్పుడే అంజలి గారిది పవన్ గారిది అయిపోయింది, వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు, అసలు ఆమె ఫీల్ అయిందా ఆ పాయింట్కి అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఎంబటే అంజలి గారు నీతు గారిని తీసుకొని వచ్చి మేమిద్దరం చెప్తాం అని చెప్పి మాట్లాడడం ట్రై చేశారు, నాకు అసలు ఆమె ఫీల్ అయిందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు.
అసలు పవన్ గారు ఎక్స్‌ప్రెస్ చేసింది ఆమెకేమన్నా అనిపించిందా లేదా నాకు డౌట్ వచ్చింది అన్నట్టుగా అంజలి గారు ఓవర్ పవర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది పవన్ గారిని అన్నట్టుగా చెప్పిండు. ఇక పవన్ నుండి ఫస్ట్ పాయింట్, మేము మీ ముందు యాక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓకే ఫైన్. రెండో పాయింట్, నేను మాట్లాడలేదా? నేనే మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే అరుస్తుంటే హే నువ్వు ఇంత అరుస్తున్నావు అని చెప్పి షాక్ అయింది అంజలి, తెలుసా అని చెప్పిండు. సరే సరే అన్నారు, బయట కూర్చున్నారు. నెక్స్ట్ మహేష్ శాంట్రా వచ్చారు. వచ్చి రియల్ కపుల్ ఎవరంటే హరిత హరీష్ అని చెప్పారు. ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో అయితే లవ్ ఎక్స్‌ప్రెస్ చేసిన విధానము అండ్ ఆళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు ఆయనలో ఒక లవర్ బాయ్ కనిపించింది నాకు. అందుకని చెప్పి వాళ్ళు బెస్ట్ కపుల్ అనిపించింది నాకు. అండ్ ఫేక్ ఎవరు అనంటే వసంతి అండ్ కళ్యాణ్. వసంతికి టైమే ఇయ్యడు అన్న, ఒంటరిగా వదిలేస్తాడు, ఆయన అందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు అన్న పాయింట్ మాట్లాడాడు. కళ్యాణ్‌కి ఉండి స్పేస్ క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే మాకు రూమ్ లేదు కాబట్టి ఆమె రెడీ కావడానికి పోవాలి. పోయినప్పుడు మీ రూమో ఇంకో రూమో పోతుంది. 2 అవర్స్ పడుతుంది ఫ్రెష్ అవ్వడానికి, రెడీ అవ్వడానికి 2-3 అవర్స్ పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదో టాస్క్లో ఉంటాం. ఆ గ్యాప్లో నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. కన్వర్జేషన్ మధ్యలో కట్ చేసి వచ్చేది కాదు. అండ్ నేను వేరే వాళ్ళ రూమ్లో పోయి కూర్చోవాల్సి వస్తుంది. ఆమె అదే రూమ్లో పోయి రెడీ అవుతున్నప్పుడు ఆమెతో పాటుగా నేను అందులోకి పోయి ఉంటే కరెక్ట్ కాదని చెప్పి నేను వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నా. ఇట్లా టైం ఉండట్లేదు. అండ్ నేను ఇట్నే ఉంటా, నేను అందరితో మాట్లాడతా, అందరితో జోవెలుగుంటాను ఆయన వర్షన్ నేను చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలంటే మహేష్ అండ్ శాంట్రా మీరు సోషలైజ్ కావట్లేదు. అండ్ ఇంకోటి చెప్తా, ఒక్కరితోట అనిపించండి మీరు సోషలైజ్ అందరితో, ఇంకో కపుల్తో కూర్చొని మాట్లాడారని ఒక్కరితోట అనిపించండి అని అంటే సైలెంట్గా ఉన్నారు. ఇక మహేష్ వచ్చింది సారీ కళ్యాణ్ అనుకుంటే రాబోతుంటే కానీ లేచి నువ్వు డ్రామాలు చేయొద్దు నువ్వు డ్రామాలు చేయకన్నాడు. ఓకే ఓకే సరే అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే ఇక గెలిచింది 10 ఎక్కువ మంది రియల్ కపుల్ అన్న జంట. ఎవరంటే తెలియదు నటరాజ్ మాస్టర్ అని నీతుగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. కథం ఎవరంటే ఫేక్ అంటే ఎవరంటే హరిత హరీష్ అయిపోయింది. సో ఇక్కడ స్కేల్ ఆఫ్ లవ్ అని ఉంది, ఇక్కడ నిలబడాలి, ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో చూద్దాము. నిన్న ప్రేమ పురుగులు గెలిచి 25 పాయింట్స్ తీసుకున్నారు. అయితే 25 పాయింట్స్ని పంచుకోవాలన్నప్పుడు మీరు ఎట్లా పంచుకున్నారో అదేమైనా పద్ధత? ఇవి హౌస్లో ఉంచాలన్నా వెళ్ళిపోవాలన్నా అని డిసైడ్ అయ్యే పాయింట్స్ అన్నప్పుడు మీకు కొంచెం భయం భక్తి లేకుండా చేసిరా అంటే వాళ్ళకి తెప్పిర్రా? ఈ పాయింట్స్ తోటి హౌస్లో ఉండాలన్నా వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే అని చెప్పారా? చెప్పలే, ఇకనే చెప్పారు. హౌస్లో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా డిసైడ్ చేసే పాయింట్స్ అవి. మీరు అట్లా ఇంత ఈజీగా తీసుకున్నారు. ఇట్స్ నాట్ రైట్. ఒక పని చేయండి, 25 పాయింట్స్ ఇస్తున్నా, ఈచ్ కపుల్ తీసుకోండి అని చెప్పిండు. అదేంది వెరైటీ, పంచుకోండి ఇక్కడనే అని చెప్పి అదో ఎపిసోడ్ గుంజొచ్చుగా మళ్ళీ. సరే, ప్రేమ పురుగులు ఈచ్ 25 పాయింట్స్, ప్రేమ పోరాటం టీం ఈచ్ 20 పాయింట్స్, ప్రేమ అంటే ఇదేరా అనే టీంకి ఈచ్ 5 పాయింట్స్ తీసేసుకోండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ట్విస్ట్ ఇస్తున్నా ఇప్పుడు చూడండి. ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు స్కేల్ మీద నిల్చోండి, ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చిందో చూద్దాం అంటే మహేష్ అండ్ శాంట్రా 0 10th ప్లేస్లో నిల్చోవాలి. సోనియా అండ్ సిద్ధు 5 పాయింట్స్ 9th ప్లేసు. 8th ప్లేస్లో కళ్యాణ్ అండ్ వసంతి 10 పాయింట్స్. 7th ప్లేస్లో అంజలి పవన్ 15 పాయింట్స్. 6th ప్లేస్లో బ్రిట్టో అండ్ సంధ్య 20 పాయింట్స్. 4th అండ్ 5th ప్లేస్లో జాను బాను హరిత హరీష్ 25 పాయింట్స్. అండ్ 3rd ప్లేస్లో ప్రియాంక జైన్ శివ్ 35 పాయింట్స్. 2nd ప్లేస్లో నటరాజ్ మాస్టర్ నీతు 40 పాయింట్స్. 1st ప్లేస్లో నూకరాజు అండ్ ఆసియా 50 పాయింట్స్ తోటి ఉన్నారు అని చెప్పి లైన్లో నిలబెట్టి తమిళ మీద ఫోటో పెడతా చూడుర్రి. అయితే నిలబెట్టిన తర్వాత ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది. సస్పెన్స్ ఏంటంటే మీకు మేము పాయింట్స్ ఇస్తాం, జడ్జెస్ పాయింట్స్ ఇస్తాం. ఈ పాయింట్స్ తోటి మీ ప్లేసెస్ చేంజ్ అయిపోతాయి. ఎవరికైతే లీస్ట్ స్కోర్ వస్తుందో దే ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. అంటే వీళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి తక్కువ స్కోర్ ఇస్తారు, బస్గా అంతే. దానికంటే మిగతా వాళ్ళందరికీ ఎక్కువ స్కోర్ ఇస్తారు, బస్గా అంతే. సో ఈ లెక్కన తక్కువ స్కోర్ వచ్చి ఎలిమినేట్ అయిన కపుల్ ఎవరు మీరు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు మీకేమనిపించింది షో అంతా విన్న తర్వాత? నూకరాజు ఆసియా కపుల్గా వాళ్ళ అడ్జస్ట్లో ఉన్నారు, కానీ చూడ్డానికి నూకరాజు డామినేషన్ కనబడుతుంది. అట్నే అంజలి అండ్ పవన్ కపుల్లో అంజలి డామినేషన్ క్లియర్గా కనబడుతుంది. ఇట్లా ఒక్కో కపుల్లో ఒక రకంగా ఉంటుంది. హరిత హరీష్ దాంట్లో హరీష్ డామినేషను, నటరాజ్ మాస్టర్ నీతు దాంట్లో నటరాజ్ డామినేషను, ఇట్లా ఒక్కొక్క కపుల్లో ఒకరి డామినేషన్ అనేది కనబడుతుంది. అసలు ఎటువంటి డామినేషన్ లేకుండా ఇద్దరు ఈక్వల్గా కనబడుతున్న కపుల్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ ఇట్, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పూర్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.